ఈరోజు వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తు ప్రచారం కోసం పాలకుర్తి నియోజకవర్గం దేవరూపల మండల కేంద్రంలోని ప్రతి గడప గడప కార్యక్రమాన్ని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి అదేవిధంగా గత ప్రభుత్వం అప్పుడు కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న నాడు ఈ కరువు పని ఏదైతే ఉపాధి హామీ పని ఉందో ఆ రోజు స్థాపించడం జరిగింది. ఆ పని కార్యక్రమాన్ని చేస్తున్న కూలీలతోని రెక్కాడితే డొక్కాడని ఇంకా పేద బడుగు బలహీన వర్గాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం 40 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే లేకుండా ఒకే పార్టీ ఆధిపత్యం, ఒకే కులం ఆధిపత్యం చేయడం జరిగింది. మార్పు ప్రజలు కోరుకొని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా పార్టీ అనేది ఓటేజే రోజు సందర్భమే ఉంటుంది. కానీ ఈ గ్రామంలో పుట్టిన మనం అందరం కూడా ఎప్పుడు ఎల్లవేళలా అందరితోని కలిసిమెలిసిగా ఉంటూ ప్రజాప్రేమను పొంది మళ్ళోసారి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కూలీ దగ్గరికి వచ్చి ప్రతి తల్లిని ప్రతి అన్నను అడుగుతున్న సందర్భంలో ఇంకా సంక్షేమ పదాలు మా చింతకు చేరలేదు. ఇదివరకు జరిగిన తప్పు చేయకుండా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఫలం కూడా ఏదైతే ప్రభుత్వ ఫలం ఉంటుందో, ఏదైతే పేదలకు అందాల్సిన ఫలం ఏదున్నా ఆ లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న సందర్భంలో గత అసెంబ్లీ ఎన్నికలలో బుక్కెడి నీళ్ళు దాక్కుంటూ ఇదే ఎండా వాతావరణంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాంటి తప్పులు, గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఎన్ని కుట్రలు కుతంత్రాలు, ఎన్ని దోపిడీ వ్యవస్థలు ఈ రోజు ముందుకొచ్చి ఆధిపత్యం చేయాలని చూసినా కానీ ఖచ్చితంగా అన్నిటినీ అణగదొక్కి ఏ కుట్ర కుతంత్రాలకు భయపడి కానీ ఎవరికి లాలూచిపడి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోయలేదు. ఊపిరున్నంతసేపు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికే సిద్ధంగా అదేవిధంగా పేదలకు ప్రతి ఒక్కరికి ఫలమందే విధంగా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది జరిగినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎల్లప్పుడూ మీ అందరి సేవ కోసం ఉంటానని తెలియజేస్తూ మీరు తప్పనిసరి రేపు 13వ జరిగే పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని మీ అందరిని వేడుకోవడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్.